హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ ఏం చేశాను, వీళ్ళతో పాటు ఒక 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్ అర్జెంటుగానే వర్క్ మీద వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏంటంటే 5 km శాండ్ రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత లెగ్ వర్కౌట్స్ అనేది చేపిస్తున్నాను. ఈ లెగ్ వర్కౌట్ ఈ వేరియేషన్ అనేది కంపల్సరీగా అవసరం ఫ్రెండ్స్. ఈ వేరియేషన్ చేయడం వల్ల మనకి ఏమంటుందంటే లెగ్స్లో క్రాంప్స్ అనేవి రాకుండా, ఇంకోటి ఏంటంటే ఆ లెగ్ అనేది రిలీఫ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, బాడీని ఒకేసారి వేగంగా ఉరకడం వల్ల ఆ బాడీ వార్మప్ చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా రన్నింగ్లో దిగిపోతారు. ఆ రన్నింగ్లో దిగడం వల్ల ఏమవుతుందంటే అది క్రమేపీ పెయిన్గా మారిపోయి ఆ లెగ్ ఇంజూర్ అవ్వడం కానీ, యాంకిల్లో పెయిన్ కానీ, నీలో పెయిన్ కానీ, అలానే మన క్రాంప్స్ రావడం కానీ, ఇక్కడ మళ్ళీ మనకి థై దగ్గర వాపు రావడం కానీ, చిన్బోన్ పెయిన్ కానీ, ఇలాంటి పెయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ పెయిన్కి కంపల్సరీగా రాకుండా ఉండాలంటే ఆఫ్టర్ రన్నింగ్ అంటూ బిఫోర్ రన్నింగ్ కంపల్సరీగా మనం ఇవి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మన బాడీ అనేది తొందరగా అలసిపోవడానికి కారణమవుతుంది. దాంతోపాటు మనం ఏం చేస్తాము, ఫస్ట్ బేసిక్గానే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను కొట్టేస్తాను, నేను ఇలా చేయని అవసరం లేదు, నేను ఏదైనా చేసేస్తాను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు కొంతమంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ డే నుంచి థర్డ్ డేలో జ్వరం వచ్చేస్తుంది. అలా కాకుండా మనం చెప్పిన సింపుల్ రెమెడీస్ పాటిస్తూ దాన్ని కనుక మనం చేయగలిగితే 100% సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎవరిని కించపరచుకోవాలని చూడట్లేదు. ఏంటంటే నాకు కొన్ని సిచ్యువేషన్ జరిగాయి కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి టాకింగ్ చేశారు కాబట్టి నేను ఈ వీడియోలో ఇలా చెప్పడం జరుగుతుంది. ఈ వేరియేషన్ కంపల్సరీగా మనం 3 సెట్స్ చేసుకోవాలి. ఈ 3 సెట్స్ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దాంతోపాటు మనం వీటితో పాటు ఇంకో డే 1లో, డే 2లో, డే 3లో ఎలా ఎక్సర్సైజ్కి చెప్పామో అలా చేస్తే మాత్రం 100% అయిపోతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో